गजाननाय नमः। ॐ लम्बोदराय नमः। ॐ शूर्पकर्णाय नमः। ॐ विघ्नहर्ताय नमः। गौरी हर को आंगलिये गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत ऊपर को। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को भैरी विघ्न विनाशन मंगल मूर्ताधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंठस्थल मद मस्तक चूले शशि बिहारी। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे संतन संपद सबही भरपूर पावे। ऐसे तुम महाराज को अति भावे कौसारी नंदन निश दिन गुण गावे। जय देव जय देव श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव కూర్చోండి అందరూ శ్రీమన్నారాయణ దీపాలు ఇచ్చుకోండి పొట్టు పెట్టుకోండి. నేను పొట్టు పెట్టి అందరికీ ఇక్కడ దాకా జరుగు అనిల్ జరుగుతాడు జరుపుకో. మైక్లో సెల్ ఓం తరేవ రంగం సుజం తరేవ దానారం చంద్రవం తరేవ స్నానం జయదేవతాత్మకుల లంబోదర చైరావి నాశోగనాదిప భూమికేంద్ర గణాదేవ పాలచంద్రవజాన విద్యారంభే వివాహేజ విఘ్నస్మృతాదే శుక్లాన్ భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అభివృద్ధినాం సిద్ధార్థం పురి జయసురాత్రే సర్వ విఘ్నాస్తస్మై శ్రీమన్మః గణాధిపతయే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణిజ్యదేవతాభ్యాం నమః. శశిపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతా కులదేవత గ్రామదేవత సుచిరాం అయ్యా ఆచమనం చేయండి. కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి. నేత్రాచమ్య ఆచమ్య ప్రాణాయామ. ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ దామోదరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిధాయ నమః పురుషోత్తమాయ నమః దేవాయ నమః నరసింహాయ నమః స్థాయ నమః దినాథాయ నమః ఉపేతాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః బ్రహ్మస్య గాయత్రీ చంద్రవియోగః. రెండు అక్షంతలు తీసి వాసన చూసి ఎడమ దిక్కుకెళ్ళి మెగా తీసుకోండి. ఉత్తిష్టాలు ఉపచార ఇదే కుమారగా ఏ దేశం అడుగుదేనా నారాయణ. ఓం భూః ఓం భువాం సువాం మహాం గణాం తపాం సత్యమం తత్సవితుర్వరేణ్యం భగో
సాల్ చేతిలో ఒక పుష్పము అక్షంతలు పెట్టండి. సాల్ చేతిలో పెట్టండి. కుడి చేతిలో సాల్కి ఒక పుష్పము అక్షంతలు పెట్టండి. సాల్ కుడి గోడ మీద ఇట్లా పెట్టుకొని పట్టుకోండి. అట్లా కుడి గోడ మీద పెట్టుకోండి. కుడి చేతి పైకి వచ్చండి. కుడి చేతి పైకి రావాలి, ఎడమ చేతి కిందికి రావాలి. కుడి చేతి పైకి, ఎడమ చేతి కింద పెట్టి అందరూ పెట్టుకున్నారా? పెట్టుకోండి. మీ మేడాలందరూ మేడాలందరూ సార్ చేతులు పట్టుకోండి. సార్ చేతులనే చేతులు మేడాల్స్ అందరూ చార్ చేతులనే చేతి పెట్టండి. అందరూ కూడా రైట్ ఓకేనా? అందరూ రెడ్డిగా కూర్చున్నారు. చెప్పండి అందరూ కూడా మమ కోటి. ఓం మమ ఉపాస పరమేశ్వరీ దత్తం శివే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయప్రాప్తే శ్వేతవరాకల్పే వైవస్వనంతరే కలియుగే కల్పతమపాదే జంబూదీపే భరతవర్షే భరతఖండే నిరోధకృతిభాగే శ్రీశరత్సవాయుపదేశే సమస్త దేవతా బ్రాహ్మణ ఆర్యహార గురుచరణ సన్నిధౌ अस्मिन् चान्द्रमाणेन स्वस्ति श्री प्रभवासंवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्षाऋतौ भाद्रपदमासे शुक्लपक्षे तिथ्यां त्रयोदशतिथ्यां वासरस्य इन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण हेमङ्गुण विशेषण विशिष्टायां शुभत्वौ श्रीमान्ति गोत्रोद्भवस्य कौशिकगोत्रोद्भवस्य श्रीनिवासशर्मानामधेयस्य विजयलक्ष्मीनामधेयस्य प्रथमपुत्रिकस्य नव्यानामधेयस्य द्वितीयपुत्रिकस्य नवीनामधेयस्य सहकुटुम्बस्य मैत्रेयगोत्रोद्भवस्य चाक्रिवंशोद्भवस्य अन्वेषणामधेयस्य सहधर्मपत्नं नव्यानामधेयस्य अश्वपुत्रस्य विष्णुतमोनामधेयस्य यमानस्य मातृश्रीकृष्णनामधेयस्य सहकुटुम्बस्य कौशिकगोत्रोद्भवस्य लक्ष्मणवेंकटेश्वरनामधेयस्य सहधर्मपति श्यामलानामधेयस्य अश्वपुत्रस्य नवीनकुमारनामधेयस्य यमानस्य सहधर्मपति नवीननामधेयस्य अश्वपुत्रस्य विद्याशर्मानामधेयस्य सहकुटुम्बस्य विश्वामित्रगोत्रोद्भवस्य कुलकर्णिवंशोद्भवस्य रमेशनामधेयस्य सहधर्मपति नारायणनामधेयस्य अश्वपुत्रिकस्य प्रसन्ननामधेयस्य वैष्णवनामधेयस्य सहकुटुम्बस्य अंजलिमेणस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य पंडिरी आंजनेयुगुप्ता नामधेयस्य पंडिरी वंशोद्भवस्य आंजनेयुगुप्ता नामधेयस्य सहधर्मपत्नी अंजलिनामधेयस्य अंजलिदेवी नामधेयस्य अंतकुलगोत्रो राघवेंद्र नामधेयस्य रवणी नामधेयस्य शौर्य श्रीता नामधेयस्य सहकुटुम्बस्य गोत्रो गोत्रो श्रीशैल उत्पादवंशो श्रीशैलं नामधेयस्य रजनी नामधेयस्य शार्वाणि नामधेयस्य सात्विका सहकुटुम्बस्य गोत्रोद्भवस्य पवनऋषिगोत्रोद्भवस्य मेघवंशोद्भवस्य चिरञ्जीवी नामधेयस्य सहधर्मपत्नी बिन्दु नामधेयस्य शशांक ऋषिका षण्मुखा प्रीतिनामधेयस्य सहकुटुम्बस्य पुरिगोत्रोद्भवस्य अट्लोलवंशोद्भवस्य अनन्तरेड्डी नामधेयस्य सहधर्मपत्नी नामधेयस्य सात्विका नामधेयस्य श्रेष्ठा नामधेयस्य अजय नामधेयस्य अद्वैतरेड्डी नामधेयस्य सहकुटुम्बस्य बृहस्पतिगोत्रोद्भवस्य
రేణాశామేస్య కుటుంబస్య కన్నడ ఋషిగోత్రోత్పస్య కాలవంశోత్పస్య నవీన్ కుమార్ నామదేస్య వాసవి నామదేస్య శౌరి నామదేస్య ఇందిరా నామదేస్య శ్రీనివాస నామదేస్య సహ కుటుంబస్య కొమల్ల గోత్రోత్పస్య కొట్టాల వంశోత్పస్య రాజేశ్వరి నామదేస్య జ్యోత్స్నా నామదేస్య రిషిత్రెడ్డి నామదేస్య కృష్ణారెడ్డి నామదేస్య సూర్యాదేవి నామదేస్య సుష్మా నామదేస్య అరవింద్ నామదేస్య మీనా నామదేస్య పీయూష్ నామదేస్య శౌరి నామదేస్య దర్శిత్ నామదేస్య కామకుటుంబస్య పవనఋషి గోత్రోత్పస్య జనార్దన నామదేస్య పద్మ నామదేస్య అరవింద్ నామదేస్య వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థ మమ ఎందల మమ అశోక టౌన్షిప్ గణేష్ మండలి సన్నిధౌ ప్రతి సాంవత్సరిక శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవ అంగభూతం ప్రాతకాల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత శ్రీ సిద్ధి బుద్ధి సహిత వినాయక సిద్ధి వినాయక స్వామి కళ్యాణ మహోత్సవ పూజనంచ చరంగ కలశ గణపతి గౌరీ దేవత పూజనంచ మీరు ఎవరన్నా మీ మనసులో అంటే మనం కోరుకునే కోరికలు పక్క వాళ్ళకి తెలియదు. మన కుడి చేతులు ఎలా చెప్తే తెలియకుండా చూసుకోవాలి. అటువంటిప్పుడే మన కోరికలు సిద్ధిస్తాయి. మనం అన్ని చెప్పామనుకోండి అది సిద్ధించాయి. ఎవరు ఎట్లా తెలియదు. కాబట్టి మీ యొక్క పిల్లల వివాహాలు కానీ పిల్లల విదేశీ గమనాలు కానీ తర్వాత ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా ఉన్నత విద్య తర్వాత ఇవన్నీ అన్నీ కూడా ఇద్దరు. ఎందుకంటే మొన్నటి వరకు ఒక్కొనే కోరుకున్నాం. ఇప్పుడు ఆయన భార్యా సమేతమై వచ్చింది. కాబట్టి ఎట్లుంటుంది అని అంటే ఒక ఇంటికి పోతే మనకి ఏదైనా పని కావాలంటే ముందు భార్య చెప్పాలి. మన ఎవరికైనా ఏదైనా పని ఉన్నది వినమనుకో ముందు ఆడవాళ్ళకి చెప్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి పాటిస్తారా పాసిబిలిటీ తొందరగా పాసిబిలిటీ అది ఇవ్వండి. లేకుంటే అమ్మవారు ఎక్కడైనా అమ్మవారు లేకుంటే బిల్లు పాసలు బాగా కష్టం. అందుకని చెప్పి ఎక్కడ పోయినా మీ పిల్లలు కూడా ముందు ఏమైనా అవసరం ఉంటే అమ్మ దగ్గర వచ్చి చెప్తారు. అమ్మ అది నాన్నకి చెప్పాలి అమ్మ అంటారు, నాన్నకి చెప్పాలని అమ్మకి చెప్తాడు. కాబట్టి మగ పిల్లలు అయితేనేమో ఎక్కువ అమ్మగారికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆడపిల్లలు అయితేనేమో ఎక్కువ నాన్నగారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆడపిల్లలకు నాన్నకు అటువంటి రిలేషన్ ఉంటుంది, మగపిల్లలకు అమ్మకు అటువంటి రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆడపిల్లలు తల్లితోనే చెప్పుకుంటారు, తల్లితో మాత్రం ఎవరు చెప్తారు. నాన్న రేపు తక్కువ ఏ విషయంలో ఫస్ట్ తండ్రికి చెప్తారు. అదే మగపిల్లలు తల్లికి చెప్తారు, తండ్రికి చెప్తారు. కాబట్టి ఆ విధంగా మనం ఏదున్నా కూడా అలా చెప్పుకోవాలి. కాబట్టి మీ మనసులో మీ యొక్క ఎందుకంటే కొందరికి వివాహాలు ఉంటాయి, కొందరికి ఉద్యోగాలు ఉంటాయి, కొందరికి ఎన్నో రకాలు ఉంటాయి. ప్రతి ఒక్క మొన్నటి నుంచి ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నా కలి చండి వినాయకు. కలియుగంలో రెండు మాత్రమే మనకు తొందరగా మన కోరిక నెరవేరుతాయి. ఒకటి ఏంటి వినాయకుడు, ఒకటి అమ్మవారు. ఈ రెండు అందుకే మీరు గమనించండి. ప్రపంచంలో మొత్తం రెండే నవరాత్రులు జరుగుతాయి. ఒకటి అమ్మవారి నవరాత్రులు, ఒకటి వినాయకుడు నవరాత్రులు. ఈ రెండు తప్ప మిగతా నవరాత్రులు ఉంటాయి. కాకపోతే బహిరంగంగా పెట్టి చేయరు, బయట పెట్టి చేయరు. అన్నీ ఉంటాయి. ఇప్పుడు 7 రోజులు దత్తాత్రేయుడు ఉంటాయి, నవరాత్రులు 9 రోజులు రాముడి ఉంటాయి. ప్రతి ఒక్క దత్తాత్రేయుడు ఉంటుంది, రాముడు ఉంటుంది, అన్ని నవరాత్రులు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఇప్పుడు రాబోయి వెంకటేశ్వర స్వామి నవరాత్రులు బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరుగుతాయి. అందరిలో అక్కడ దీపారాధన అవి నవరాత్రులు అవి ఇంట్లో చేసుకుంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి బహిరంగంగా ఉండేటటువంటి ఈ రెండు మాత్రమే. కాబట్టి మీ కోరికలు మనసావాత కర్మ అని చెప్పుకొని మీరు అక్షతలు నీళ్లు అమ్మ ఎవరైతే సాల్వాలు చేతులు పట్టుకున్నారో ఆ సాల్వాల్లో నీళ్లు పోయండి, వాళ్ళు అన్నీ వదిలేస్తారు. ఒక చుక్క నీళ్ళు పోయండి, పూర్తి చేతిలో కలశంలో వేసేస్తారు. మీ కలశంలో వేసుకోండి. మీరు బ్రేక్ వచ్చేసి ఈ నీళ్ళు వదలమ్మా, ఆ నీళ్ళు రాజమాన నీళ్ళు అదు అమ్మ
కలశంలో నీళ్ళు వదిలేసే కలశం ఇక్కడ ఇది 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 ఓం శ్రీ దేవతాభ్యో నమః. ఇది సంకల్ప సిద్ధిరస్తు తదాస్తు. తర్వాత మీరు మీ యొక్క కలశం పెట్టడం కలశం ఓం కలశస్యమదేవి ఓం కలశ దేవతాభ్యో నమః. అన్న కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పం వేసి కలశం పెట్టు. కలశ సెమిదేవి మోహం కంటే సమాకర మూలేన ప్రజాపరమా దేనాదినాథుల మోక్షం జాగ్రత్త వేద ఏకాదశి వరాలు వేదో వేదసామ వేదో అదర్ అంగట సైతామ కలశతో వర్ణాయ నమః. కలశోదయంతా పుష్పాన్ని ఉపయామి. అత్ర గాయత్రి సావిత్రి సరస్వతి శాంతి పుష్టి పుష్టి కర్మద ఆయాం దేవ పూజాపని కల్చోదయం దేవానాం మనం పూజా ద్రవ్యాలతో ప్రోక్ష అపవిత్ర పవిత్రవా భూలోని 4 దిక్కుల పూజా ద్రవ్యాల మీద మీ పైన మీరు తెచ్చిన ఓడి మీద చీరల మీద అన్ని చదువుకోండి. అపవిత్ర పవిత్రవా తర్వాత కలవ్య యస్మై పుట్టరేగా రాయ కాంతి పుట్టరేగా సర్వాన్ని స్థానం చెల్లినాయి విష్ణుపమంతు బుద్ధిర గదా ఆత్మ నమస్కారం సమర్పయామి. చదువుకున్న తర్వాత మీరు చేతులు అక్షరాలు పట్టుకొని గణపతి గౌరవంతో నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతి అవామహే కవిం కవినాత్మస్తోత్రమం జేత ఇంద్రిత్వం అది వినిపిస్తు పూజించి కనిపిస్తు గణపతి గౌరవం. ఓం గౌరీ విమానస్తరాంతక్ష దేవపతి తిరుపతి చార్యపతి అష్టాపతి నవపతి బోధిసత్రాక్ష పరమేశ్వర గణపతి గౌరీ మీద వేసుకోండి. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి పూర్వం నిలవండి. పాదయో పాఠ్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి ముఖే ఆత్మన్యం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. అయిన తర్వాత పసుపు కుంకుమలతో వస్త్రం పెట్టుకోండి. అక్షంతలు వేయండి, గంధం వేయండి, పసుపు కుంకుమ వేయండి. ఓం వేసిన తర్వాత పూలు పెట్టండి. ఓం గంధర్వానాములాదాని కృష్ణామలేషి ఈశ్వరేముందర భూతానం కావ్యోపేసే గంధం పరికల్పయామి పసుపు కుంకుమ కల్పయామి కుంకుమ కామాదివ్యం కామ కామసమవ కుంకుమ పూలు కుంకుమ నాస్తాదేవత భగవాన్ పరమేశ్వర ఆది కాపురం కల్పయామి పుష్పై పూజయామి ముందు సరే పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హిరణ్యాయ నమః స్కందపూర్వజాయ నమః శ్రీ వరసిద్ధిప్రదాయ నమః శ్రీమన్మః గణాధిపతే నమః నానావేద మండలపత్ర పుష్పాన్ని సమర్పయామి. అమ్మ కొంచెం కుంకుమ గౌరవం మీద వేసుకోండి. నేను నామాలు చెప్తాను, మీరు కాకముందు గౌరవం వేసుకొని బొట్టు పెట్టుకోండి. చెప్పిన ఓం గౌరీ నమః ఓం శక్తి నమః ఓం పద్మాయ నమః ఓం మేధాయ నమః ఓం ఆత్మాదేవతాభ్యో నమః ఓం సృష్టే నమః ఓం పుష్టే నమః ఓం దృష్టే నమః ఓం జయాయ నమః ఓం విజయాయ నమః ఓం దేవసేనాయ నమః ఓం ఆత్మనామదేవతాయ నమః ఓం గౌరీ నమః సరస్వతి నమః ఓం మహాకాళీ నమః మహాలక్ష్మీ నమః. ఇది కుంకుమ పూజా సమర్పయామి. కుంకుమ పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఇది కుంకుమ పూజా సమర్పయామి. ధూపం అగరబత్తులు వెలిగించానంతరం శుద్ధ ఆచమనీయం దర్శయామి రక్షాంధారయామి నమస్కరోమి. దీపానంతరం నైవేద్యం పెట్టుకోండి. శంకర నైవేద్యం 500 పెట్టుకోండి. శంకర నైవేద్యం కోంబూరు స్వాహ తత్వమిత్రుడు హేమంతో దేవశ్రీ యోజన ప్రచోదయ సత్యంతో అత్యన పరిశీలించామి. ఓం ప్రథమా ద్వితీయ తృతీయ చతుర్థ పంచమాత్రేమ నైవేద్యం నివేదయామి. మధ్య మధ్య పానంతరం పాదపంచ
कात्यायनान्यः कन्याकुमारी तमोदृति प्रचोदयात् చెప్పండి వక్రతుండ महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरुदेव सर्वकार्येषु सर्वदा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओ भगवान भगवान की जगदंबा विश्वपालिनी माता की जमानस संपूर्ण गणपति गौरी प्रसाद सिद्धि ओम ऐं ओम धनुधराय विद्महे सर्वसिद्धिकरी तन्नोदर प्रचोदयात् ओम यो अभियं उपोषणं सम्मदन्ते सोमेन आरण्यतिथि ओम आकलशे स्वाति अन्ना कलशे आकलशे द्रावदे उत्तरे गोठने इमं मे ओम दन्तद्वारांकुरादशां भुवनस् दन्तद्वारांकुरादशां पुष्टामरिषिं ईश्वरीयं सर्वभूतानां तान्योपयत्यं गन्धं प्रकटयामि ओम अर्घस्थाने संकल्पः अर्चन प्रार्थना प्रमेदासो अर्चन अचंद भुजनाम उदपुरंदर्चन ओम गन्धद्वारांकुरादशां पुष्टामरिषिं ईश्वरीयं सर्वभूतानां तान्योपयत्यं ओम अर्घस्थाने संकल्पः अस्तु संकल्पसिद्धिः गन्धापांचोऽस्तु अक्षरापांचायुष्यमस्तु पुष्पाणि पांचोऽस्तु दक्षिणापां भोजनमस्तु सकलाराधनं तृप्तिकमस्तु ओम कांडा प्रवृत्ति परिषदपై దేవ అదిగా సీదా అక్కగా సార్వేటితే కాదు కాకపోతే అన్న ఈ అదే అని ఓం కాండా ప్రవృత్తి పరిషదపై ఏవ ధర్మానా తియ ఓం ప్రతిజ్ఞా ప్రాపుష్పాయ పుష్పిని పురోగతి ప్రసోదా స్థానం ఉజ్జలోంసా రత్నాని దాసే జోదాసా భాగం చిత్రమయ స హిరణ్య రూపంతో వాస్ వాదా ప్రణీత గాదా ఆచుశ్రేయాన్ విద్యాయమన పండితమాత్మ సాధో మనసా దేవేంద్ర అందా పుష్పయే ప్రచయ దీర్ఘానాం జ్యోతిషాయ ప్రమాణేన ఓం పుణ్యాం ఓం ఉదయంకు ఓం దీర్ఘ నాగానాం అన్న ओम दीर्घ नागानां జ్యోతిషాయ ప్రమాణేన ఓం పుణ్యాం 3 times ఓం పుణ్యాం దీర్ఘమాయో ఓం శ్రీదేవతాభ్యో నమః ఆత్మపురస్కారం యజమానస్య సహ కుటుంబాయ ఆశీర్వదనపేక్షమానాయ यजमानस्य अशोकाटं गणेश मंडली सन्निधौ श्री सिद्धि बुद्धि सहित श्री विनायक कल्याण महोत्सव अंगभूतं स्थल शुद्ध्यर्थं वृद्ध्यर्थं शुद्धि पुण्याव कर्मणः पुण्यावानं काचयिष्ये वाच्यतां कर्मरुद्यतां यजमानस्य सह कुटुंबाय आशीर्वादनपेक्षमाणाय यजमानस्य अशोकाटं गणेश मंडली सन्निधौ श्री सिद्धि बुद्धि सहित वरसिद्धि विनायक स्वामी देवता कल्याण महोत्सवांगभूतं स्थल शुद्ध्यर्थं वृद्ध्यर्थं सकल दोष निवारणार्थं कर्म पुण्यावादं भवन्तु ओम सह कुटुंबानां सह जनानां सर्वे जनानां सह कुटुंबानां यजमानस्य सिद्धि बुद्धि सहित श्री वरसिद्धि विनायक स्वामी देवता कल्याणमात्रं ओम पुण्यां अस्तु कल्याणं कर्मरुद्यता अस्तु श्री यजमानस्य गोत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु शुभमस्तु ओम शांतिरस्तु ओम शांतिरस्तु तुष्टिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु अस्तु शुभकरणमस्तु शास्त्रमस्तु विश्वसंपदस्तु जान्यमेदिके सुखिनोस्तु शुक्र अंगारक ग्रह बुध बृहस्पति सहित सौम्यंत गोराणि शाम्यंत पापानि शाम्यंत विजय स्वस्ति वर्धता ओम भद्रं गणेश विष्णुमाय देवा भद्रं पश्यामा कपिलचन्द्राः स्थिरे रङ्गैस्तु आगं तत्तवे पश्याम देव विदायो स्वस्ति इन्द्रो उक्त्वा स्वस्ति
పూజానికి వేద సుసం సార్వత్రిమే సుసం బృహస్పతి రాదు ఓం శాంతి 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 ఓం तच्च योगा उन्नीमे यातु निन्नाय यातु निन्नाय देवी हे सत्संगमांसिभ्यः पूर्वदिगात्मेजं शन्नोतिभ्रेतिते ओम शांति 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 ओम सहना भवतु सहनौ भुनक्तु सवीर्यं करवामहे तेजस्विना दिशावैः ओम शांति 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 शन्नो देवीर्विचापमुद्भिते शव्योर्मितन्द्र ओम शांति 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 ये देशना కూడా వినాయకుడు అమ్మవారు అవన్నీ కూడా మొట్టమొదటి ఏం చేయాలి సంకల్పం చెప్పాలి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను సంకల్పం అంటే ఏంటి నేను నా గోత్రము నా ఇంటి పేరు నేను నా భార్య నా పిల్లలు అందరం కలిసి పూజ చేస్తున్నాం అని ఒక ఐడెంటిఫికేషన్ రావాలి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినాకు మీరు ఎవరు పంతులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీ వాచ్మెన్ గేట్ దగ్గర ఆపుతారు గేట్ దగ్గర ఆపి ఎవరింటికి పోతున్నావు ఏ నంబరు సార్ పేరు పని చెప్తారు చెప్పేదాకా నమ్మరు కాబట్టి ప్రతిదీ కూడా ఎంక్వైరీ లేదు ఏ పని కాదు కాబట్టి మనం ఇవన్నీ చెప్పుకున్న తర్వాతనే ఈ రోజు నేను ఫలం పూజ చేస్తున్నా నా గోత్రము నా పేరు నా ఇంటి పేరు అని చెప్పి మీరు అక్షంతలు వదిలి అర్జీ పెట్టుకున్న తర్వాతనే మనం పూజ స్టార్ట్ చేయాలి అది దాని ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడి పూజ అమ్మవారి పూజ అనేది పనికిరాదు కాబట్టి వినాయకుడి పూజ అమ్మవారి పూజ చేయాలి చేసిన తర్వాత దీన్ని ఏమంటామంటే పుణ్యాహ వాచన మీరు కొత్తగా అందరూ ఎందుకంటే అందరూ గృహప్రవేశం తీసుకున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు పుణ్యావాచన తోని ఇల్లంతా శుద్ధి అయిన తర్వాతనే అందులో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది కొందరు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే కొందరు ఉంటారు కొందరు ఏం చేస్తారు వస్తారు ధనాధనం గృహప్రవేశం కుమ్మడికాయ ఉంటున్నాం అన్నదని అంటారు అట్లా కాదు పోయి ముట్టిపో అమ్మ ఆడబిడ్డ పోయి ముట్టి ఇంకో ఆడబిడ్డ కాదు కలపగలదు ఇంకో అట్లా కాదు సిస్టమ్ ఏంటి మొట్టమొదట కలపగలిగి ఆడబిడ్డతోనే ఎందుకు చేయాలి ఆడబిడ్డలు ఏంటి అంటే ఎవరికి అమ్మాయిలు ఉన్నా ఆ అమ్మాయి వివాహం చేసినా ఆ అమ్మాయి మనసు అత్తగారికి ఉండదు తల్లిగారికి ఏముంటుంది మా అమ్మ ఎట్లున్నదో మా నాన్న ఎట్లున్నాడో మా వాళ్ళు సంపాదిస్తున్నారా మా వాళ్ళు మంచిగా బతుకుతున్నారా మా వాళ్ళు మంచిగా ఉన్నారా ఇదే తప్ప మొగలు ఎట్లున్నారు పిల్లలు ఎట్లున్నది పిల్లలు ఎట్లున్నారు ఇవి చూడదు మా అమ్మ మా నాన్న కాబట్టి ఆడపిల్లకి ఏంటి అంటే కల్మషం ఉండదు మనసులో నా అన్న 2 కోట్ల పెట్టి పిల్ల ఉన్నాడు అబ్బా మా అన్న వాళ్ళు మస్తు సంపాదించాడు మరి ఏమి ఇస్తాను నాకు దరిద్రం అన్నది కడప నిండు మనసుతో వాడు రూపాయి ఇచ్చినా వాడు ఇవ్వకున్నా నిండు మనసుతో కడపగలుగుతుంది అది కడపగలిగి ఏమంటారు ఆడపిల్ల మళ్ళా నా అన్న ఇంకా ఇటువంటి 100 కొనాలి అంటది మనసులో ఆడపిల్లకి ఎప్పుడు కూడా మనసులో భేదం ఉండదు అందుకే అమ్మాయి ఉండాలి ఆడపిల్లలు ఉండాలి అమ్మాయిలు ఉండాలి ఖచ్చితంగా చెప్పేది ఎందుకు ఒక్క ఆడపిల్ల ఉంటే 1000 మందితో సమానం అన్ని తీసుకోవాలి నిజాలు ఆడపిల్లలు అయితే సాఫ్ వెళ్ళబట్టుకునే చెప్తారు మా ఇంట్లో ఉన్నది నా చిన్న బిడ్డ అంత ఇది ఉన్నారు ఆడపిల్లలు ఎంత తక్కువ లేదు ఆడపిల్లలు బలంతో వాదిస్తారు కాబట్టి ఆడపిల్ల లేని ఇల్లు అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇల్లు సార్ పంతులు గారిని మర్చి చెప్తారు మీకు ఇద్దరు ఆడపిల్ల కాబట్టి చెప్తున్నారు నేను అట్లా చెప్తాను నేను తగిన ఒక ఆడపిల్ల అన్నదమ్ములు ఇంటి వాళ్ళు కోరుకునేది అదే ఒక ఆడపిల్ల ఉంటే అన్నిటికీ అంటే ఒక కల్పగలిగేటటువంటి ఆడపిల్లతో ఎందుకు కల్పగలిగిస్తాం ఎవరైనా పంతులు కాడే చంద్రులు కాదు ఎవరైనా తింటారు ఒక ఆడపిల్ల మాత్రమే తింటారు ఆ ఆడపిల్ల ఒకరు నా తల్లిగారులు మంచిగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా అత్తగారులకు 50% ఇస్తారు ఛాన్స్ అంత మిగతా 50 కూడా నాకు తెలిసి 80-20 అంటారు కాబట్టి ఆ విధంగా ఆడపిల్లతోనే కప్పగలిపిస్తాం ఆడపిల్లతోనే పాల్గొనిస్తాం అన్ని ఆడపిల్లతోనే చేపిస్తాం ఆ ఓడిపియాలను ఆడపిల్లతోనే ఓపిస్తాం ఎందుకు అంత ఆడపిల్ల అటువంటిది మన హిందూ సాంప్రదాయంలో ఆడవాళ్ళు లేని లైఫే లేదు జీవితమే లేదు కాబట్టి ఆ యొక్క సందర్భం వచ్చి చెప్తున్నాను అన్యదా భావించకండి సందర్భం వచ్చింది చెప్పాలి కాబట్టి తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఎవరు కూడా నా మాటలు ఏమైనా వచ్చినట్టుంటే అన్నదా ఎవరు భావించకండి తెలియాలని చెప్తున్నా అదేవిధంగా ఈ పుణ్యావాసన వేసుకొని ఇల్లంతా తల్లిన తర్వాతనే అందులో ఉండడానికి మనకు వీలైతుంది ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సిమెంట్ ఉంటుంది ఇసుక ఉంటుంది చెట్లు ఉంటాయి పుట్టలు ఉంటాయి పొలాలు ఉంటాయి అన్నింటినీ క్లీన్ చేస్తాం ఆ పాపాలు మనకు రావద్దు అంటే ఈ యొక్క గంగ నీళ్ళు కలిపి అవముద్రం ఆపణ కలిపి శుద్ధి చేస్తే
దాని పవిత్రత అవుతుంది. కాబట్టి ఈ పవిత్రత కోసం ఇది పుణ్యావాసన చేసి మంత్రాలను చేసి అది చదవడం జరుగుతుంది. అంటే దేవుడి కళ్యాణం చేసినా కూడా కంపల్సరీ పుణ్యావాసన వేయాలి, గణపతి గౌరవం చేయాలి. ఎవరికైనా కూడా మీరు టీవీ పెట్టుకొని చూడండి, మీరు కళ్యాణం స్టార్ట్ అయిన తిరుపతి అంటే ప్రతి ఒక్క కార్యక్రమం నడుస్తుంది. గణపతి పూజ చేస్తాడు అయ్యగారు, తర్వాత పుణ్యావాసన చేస్తాడు, అవన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి పుణ్యావాసన నీళ్ళు కూడా గంగలు చేయడం జరిగింది. దీన్ని అన్నింటినీ కూడా మీరు చదివిన తర్వాత మనం వివాహ కార్యక్రమం చేసుకుంటాం. గజానన భగవానికి అమ్మ అయ్యగారు చెప్పిన దానికి అన్యత భావించద్దు. కొడుకులున్న కూడా చాలా అదృష్టవంతులే, పుత్రులు లేకపోతే పుట్టగతులు ఉన్నాయి అంటారు. ఆడపిల్ల వేరిన వాళ్ళు కొడుకులుంటే కోడల్నే కూతురు చూసుకోవాలి. కోడలు వస్తారు కదా, కోడల్నే కూతురు చూసుకోవాలి. ఆడపిల్ల వాళ్ళు వాళ్ళనే కొడుకు చూసుకోవాలి. ఓం తక్షం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీః స్వస్తిర్మానుషేభ్యः పూర్వం వివాదు వేదన శన్నోస్తిపదేః శంఖసుష్పదే ఓం శాంతి శాంతి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతోరుత్వా అష్టదిశ దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యత్సర్వజ్ఞం ఉదామృత్వశేషానః తన్నేనాద్యోహతి ఏతావానంజమైనా ఓం అభిరుచితార్థ సిద్ధకం పూజితో యసుడాసురి సర్వవిఘ్నహస్తస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదయో పాఠ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఒకటి రెండు మూడు సార్లు మేధాతో అర్చన అర్చన పుత్రకాం ముఖపురంచల అందరం అర్చన ప్రార్చన అర్చన ప్రార్చన మేధాతో అర్చన అర్చన పుత్రకాం ఉపపురంచల అర్చన. ఓం శ్రీమంగళీర్యం మధురి మానందమేతచ్చన. ఓం శ్రీ దేవదాభ్యో నమః. ఓం మామూలు మొట్టమొదట మనము అక్షంతలు వేసి ఆహ్వానం, ఎవరినైనా మనం మొట్టమొదటి రావాలంటే రండి అని పిలుస్తాం. ఆ విధంగా భగవంతుడిగా ఈరోజు మన అశోకరాక్షిని ఇచ్చేస్తారు కాబట్టి ఆవాహయామి ఆసనం సమర్పయామి. రండి రండి కూర్చోండి, ఇప్పుడు వచ్చిన అట్లా ఆ విధంగా ఆసనం సమర్పయామి. పాదయోపాధ్యం నీళ్ళు అవుతారా, కాలు పడుతుందా, ఇవన్నీ కూడా అడుగుతాం. అవన్నీ కూడా సఫలం చేస్తున్నాం స్వామివారు. పాదయోపాధ్యం కాదని బొట్టు పెడుతున్నాం. అర్చన ప్రార్చన మేధాతో అర్చన అర్చన ఉపరకామం ఉపపురమధు అర్చన అదా కంకణ దేవత పూజనంజన విషయ. ఓం వీరభద్రో బలిరాజ ధనమేంద్రో మహాబల వీరభద్రం లక్ష మాతల మాతల కంకణ మంగళదాన ముహూర్తం ముహూర్తోస్తు. ఓం కంకణ మంగళదాన దేవతాభ్యో నమః. ఓం కంకణం మీద అక్షంతలు వేసి పూతం నీళ్ళు కంకణ మంగళ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, అవాహయామి ఆసనం సమర్పయామి. పసుపు కుంకుమ అక్షంతలు ఒక పుష్పం. ఓం నమోస్తు సర్పేభ్యో ఏదేత పృథ్వీమనో ఏనంతరిక్షే వినేభ్యో సర్పేభ్యో నమః. ఓం నమో ఓం సుదర్శనాయ విద్మహే ఏతి రాజాయ ధీమహి తన్నో చక్రం ప్రచోదయాత్. కంకణబంధన దేవతాభ్యో నమః. పుష్పై పూజయామి. కంకణబంధన దేవతాభ్యో నమః. ధూపమా धूपमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि. धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. शर्करानैवेद्यं निवेदयामि. ओम श्री देवताभ्यो नमः. आत्मपूर्वनमस्कारं समर्पयामि. शर्करानैवेद्यं निवेदयामि. आत्मपूर्वनमस्कारं समर्पयामि. कंकणबन्धनदेवताभ्यो नमः. ओम पृथ्वीतत्त्वात्मने गन्धं प्रकल्पयामि. आकाशतत्त्वात्मने धूपं प्रकल्पयामि. आगतं दीपं प्रकल्पयामि. धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. आत्मपूर्वनमस्कारं समर्पयामि. शुद्ध आचमनीयं समर्पयामि. అమ్మ కంకణ పూజ జరిగింది. ఆ కంకణాలన్నీ కూడా అయ్యగారు చూపిస్తారు. రమేష్ అయ్య గారు, మీ యొక్క అశోక టౌన్షిప్ గురువు గారు, ఆయన బంధువులు గారు కలెక్టర్ ఆఫీస్లో చేస్తారు ఆయన. కాబట్టి అందరూ కూడా ఆయన చూపించినటువంటి కంకణాలకి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే
మీరందరూ చూసుకొని దండం పెట్టుకున్న తర్వాత స్వామి కడతాం. ఎందుకంటే మీ అందరి దృష్టి అవి పైన పడాలి ఖచ్చితంగా. గజానన భగవానికి సిద్ధి బుద్ధి సహిత వర సిద్ధి వినాయక స్వామికి ఆత్మ నమస్కారం ఆమె కంకణ బంధన ముహూర్త సుముహూర్త తేనద్వాం బొట్టయింది, ఆహ్వానం అయింది, అలంకరణ అయింది, బొట్టు పెట్టడం జరిగింది. దాని తర్వాత కంకణ ధారణ కూడా జరిగింది. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేయాలి స్వామివారి. కాబట్టి ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ పూజా కార్యక్రమం చూడండి. ఓం యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అవాయామి ఆసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో హస్తం సమర్పయామి. ముఖే ఆత్మనం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. అపోజిత నయోపవిత దేవతాభ్యో నమః. గంధాక్షర పుష్పాన్ని సమర్పయామి. వినాయకుడికి వాళ్ళ నాన్నగారు మా దాంట్లో వడుకుంటారు. వడుకు చేయాలని సంకల్పిస్తారు. చేస్తారు తర్వాత. అయితే ఆ విధంగా యజ్ఞోపవీతం మొదలు పెట్టాలంటే అతడు యజ్ఞోపవీతం దేవుడు అనే ఉద్దేశంతో ఆ యొక్క మూషిక వాహనం మూషిక రాజు ఏం చేస్తారంటే విఘ్నాలకి అన్ని విఘ్నాలే తీసుకురావాలని చెప్పి అతడు ఈ యొక్క దండం ఏది ఎన్ని దండాలు తీసుకొచ్చినా పొడిగేయడం ఎల్ల రూపంలో వచ్చి పొడిగేయడం లేకపోతే తీసుకపోవడం ఇవన్నీ చేయడం జరిగింది. చేస్తే సాక్షాత్ తల్లిలో ఉండేటటువంటి ఎవరు ఉంటారు కదా, తల్లి మెడలో ఎవరు ఉంటారు ఆయన తండ్రి రెండు నాగయజ్ఞ పనితో వేసింది. ఏ ముషికుడు వస్తారో ఎవరు వస్తారు, ఎవరు రాదు. అట్లా నాగయజ్ఞ పనితో కాదు ఆయన. కాబట్టి ఆ యొక్క ధ్యానంతో ఆమె పసుపు కుంకుమ వేసి అక్షంలో వేసి పుష్పాలు పెట్టాడు. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ఇలా పృథ్వీతత్వాన్ని గంధం పరికల్పయామి. అమావాస్య రూపం పరికల్పయామి. దీపం పరికల్పయామి. మధ్య మధ్య పాలించాలి. నమస్కారాన్ని సమర్పయామి. ఒకసారి సూర్యుడు సూర్యుడు నమస్కారం చేసుకోండి. సూర్యదేవతాభ్యో నమః. అమ్మ యజ్ఞోపవీతానికి అందరూ దండం పెట్టుకోండి. ఓ గజానన భగవానికి ఏకదంత భగవానికి సిద్ధి బుద్ధి సహిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి భగవానికి యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ఆత్మ నమస్కారంతో చెప్పండి అందరూ కూడా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే హృస్జాయం పురస్తాత్ ఆయుష్య మహ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ముహూర్తో అస్తు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే హృస్జాయం పురస్తాత్ ఆయుష్యమహ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు. ఈ యొక్క వివాహం చేసినప్పుడు అమ్మాయి అబ్బాయికి వివాహం చేసేటప్పుడు మీ నాన్నగారు అమ్మగారు చాలా సంతోషంతో అల్లుడి యొక్క కాళ్ళు కడుగుతారు. ఎట్లుంటా చూడండి, హిందూ సాంప్రదాయము. అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు, కానీ మనం సంబంధం ఎట్లా కలుపుకుంటాం, ఎక్కడి నుంచో కలుపుకుంటున్నాం. ఈ రోజు గతంలో పక్కింటి వాళ్ళను వాళ్ళ పిల్లలు చూసి ఇచ్చేవారు. ఇప్పుడు అమ్మాయిలు అందరూ కోయంబత్తూరు, తమిళనాడు, ఎక్కడెక్కడికి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన తెలంగాణకు వచ్చి వివాహాలు చేస్తున్నారు. అట్లా అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు. అంటే ఏమైపోయింది అంటే అబ్బాయి మాతో ఉంటున్నారు చాలు
ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఒక అమ్మాయి అబ్బాయి కాలు కడుగుతుంటారు. ఆ విధంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయిని కూర్చోబెట్టి కడతారు. ఈ రోజు ఆ యొక్క సిద్ధి బుద్ధి సహిత నాన్నగారు అమ్మగారు వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఎవరైనా మరి వీళ్ళు అని అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి కాలు కడుగుతున్నారు అంటే హిమాచల మైనకాచల. ఆ విధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సిద్ధి బుద్ధి యొక్క తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మనకు కాలు కడగడం జరుగుతుంది. అర్చక స్వాములు ఈ యొక్క కార్యక్రమం చేయించాలి కాబట్టి మీ యొక్క అశోక టౌన్షిప్లో ఉన్నటువంటి అర్చక స్వాములు శ్రీ రమేశ్వరరావు గారు ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పాదరక్షణ ముహూర్తాన్ని చూసి అందరూ కూడా ధరించవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సాక్షాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వరాయ పాదరక్షణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీన ఓం శ్రీ దేవతాభ్యో నమః. ఓం నమో సునందాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిరోద్భావే సహస్రనామే సహస్రకోటి యుగధారిణే నమః. సాక్షాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వరాయ పాదరక్షణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ప్రసిద్ధిరస్తు తదాస్తు. ఇంకో విషయం అంజలి మేడం గారు చెప్పినట్టుగా మీరు ఎవరైతే జంటలు ఇక్కడ కూర్చున్నారో ఆ జంటలు అమ్మాయి దిక్కు ఎవరు అబ్బాయి దిక్కు ఎవరు మీరు డిసైడ్ చేసుకొని ఆ తర్వాత కాబట్టి మీరు కూడా ఇప్పటి వరకు ఎందుకంటే కాబట్టి ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు అమ్మాయి వస్తున్నారు కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి ఎటుంటారని. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మాయిల కాళ్ళు కలుగుతున్నాం. అమ్మాయిల కాళ్ళు కడిగేటటువంటి ఆచారం నాకు కొందరికి ఉంది, కొందరికి లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ భగవంతుడు కాబట్టి ఆచారం అంటే ఏమి ఉండదు, మనం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అమ్మగారిద్దరు కూడా పాద ప్రక్షాళన చేసి బొట్టు పెట్టేసి పెడతాం. కాబట్టి ఎవరు అమ్మాయి దిక్కుంటారో వాళ్ళు నమస్కారం చేసుకోండి. అది మీకు సంబంధించి రైట్. అబ్బాయి చేసిందో అమ్మాయి వాళ్ళు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, అమ్మాయి దిక్కు ఉన్న వాళ్ళదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వాళ్ళు గ్రహించండి. ఎందుకంటే కన్యాదానం చేసేటటువంటి ఫలితము కోటి జన్మాలకు కూడా రాదు. అది ఒక అమ్మాయి ఉంటేనే వస్తుంది కన్యాదానం. అందుకే అందులో ఉంది, ఒక్క కన్యాదానం చేసి కాళ్ళు కడిగి పెళ్లి చేస్తే కోటి పుణ్యాలు చేసినటువంటి ఫలితం దక్కుతుందట. ఒక్క కన్యకు పాద ప్రక్షాళన చేస్తే కోటి చేసినటువంటి పుణ్యం దక్కుతుంది. ఓకే, అమ్మాయి తన వాళ్ళు నమస్కారం చేసుకోండి. కాళ్ళు అడుగుతున్నాం, మీరే అడుగుతున్నట్టు లెక్క, మేము అడుగుతున్నట్టు లెక్క కాదు. అందుకని మీరు భావించండి మంచిగా, మనస వాచ కర్మ మానతంతో మీరే కలుగుతున్నట్టు, మేము కలుగుతున్నట్టు కాదు. అట సిద్ధి బుద్ధి పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తో అస్తు. కొంచెం లైట్గా పెట్టు అన్న, నీళ్ళు పెట్టి పాద ప్రక్షాళన ముహూర్త. ఓం నమో సునందాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిరోద్భావే సహస్రనామే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం ఆత్మపూర్ణ నమస్కారం చెప్తుంటే మీరు ఓం ఆత్మపూర్ణ నమస్కారం సమర్పయామి. పాద ప్రక్షాళన ముహూర్త సుముహూర్తో అస్తు. పాద ప్రక్షాళన అయిన తర్వాత అమ్మాయి వాళ్ళు ఉండాలి పెట్టాలి. ఓం ఆత్మపూర్ణ నమస్కారం సమర్పయామి.
ఏదైనా దానం ఇవ్వాలి. కాబట్టి ఇష్టం అంటే యాక్చువల్గా రాసింది ఏముందంటే దశదానం ఇవ్వాలి. గోదానం, భూదానం, సువర్ణదానం ఇవన్నిటి కూడా దానాలు ఉంటాయి. కానీ ఈ రోజు లోపల మనం చెప్పి కూడా మనం వ్యవహారికంగా నడుస్తున్నటువంటి వ్యవహారికంగా ఏ డబ్బు నడుస్తుంది? 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఈ నోట్లు నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పొలం మనం కొనుక్కోవాలంటే మనకే ఇబ్బంది. మనం దానికి మనం కొనుక్కోవాలంటే 30 లోన్ కట్టాలి. ఆ లోన్ అంతా ముట్టినప్పుడు మన సంతమై అప్పటిదాకా మనం గిరాకంటే లెక్క. కాబట్టి ఆ విధంగా ప్రత్యామ్నాయంగా డబ్బు దానం ఏదైనా డబ్బు దానం ఇవ్వచ్చు. అట్లా అట్లా మధుపరక అయితే అల్లుడు గారికి మధుపరకం పెట్టాలి కాలు అడిగిన తర్వాత మామగారు. కాబట్టి ఆ మధుపరకాన్ని ఇప్పుడు చూపిస్తున్నా. మధుపరకం అంటే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిసినటువంటి ఈ యొక్క పంచామృతాలను ఇక్కడ మనం చూపిస్తూ స్వామివారికి వదలడం జరుగుతుంది. శాస్త్రంలో ఉంది కనెక్షన్. ఎవరు చేసిండ్రా ఎవరు చేయలేరా కాదు. శాస్త్రం ఏముందంటే కర్త, కారక, ప్రేరయత్వ. ఎవరైనా కూడా వినాయకుడు కళ్యాణం చేయాలని చెప్పిన నాకు పుణ్యం వస్తుంది, చేద్దాము అనేటటువంటి వాళ్ళు మీకు పుణ్యం వస్తుంది, ఖచ్చితంగా పాల్గొందామనేటటువంటి పుణ్యం వస్తుంది. ఇక మీరు అందరూ కట్టి పైసలు కట్టా ఏది కట్టా ఇంకా చేయనప్పుడు వాళ్ళకి పుణ్యం వస్తుంది. మరి వాళ్ళే కట్టింది కదా మేమెందుకు వాళ్ళందరూ అనుకోలేదు, పక్కన కోసం చూస్తున్నారు, వాళ్ళకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమున్నది అంటే అట్లా ఏమున్నది అంటే ఎవరికైనా ఈ పని కాదు, మంచిగా గుర్తుంచుకోండి. ఏ పని అయినా కూడా చెడు చేయించినా కూడా జరుగుతుంది. ఏదైనా చెడు పని అలా చేసినా కూడా చెడు పని అంటే ఆ పాప మనకు కూడా మనం ఏమనుకుంటాం సంకల్పిస్తాం. వాళ్ళు తప్పు చేసిన మనకి ఆ తప్పు ఏమన్నాడు కూడా వస్తాయి. కాబట్టి అది గుర్తుంచుకోండి. తప్పు చేస్తే అది చెయ్యమన్నాడు కూడా వస్తాయి, చూసిన వాడికి వస్తుంది. అందరూ ఇప్పుడు ఒక దొంగతనం జరిగిందనుకో, శ్రీశైలం సాధన అనుకో, ఫస్ట్ దొంగ పక్కన మన రాయి దొంగ ఏదో చూసినవాడు ఉన్నాడు, చూసినవాడు పక్కనపో, తీసుకున్న పక్కనపో, ఇన్ని వాళ్ళు పక్కన అయ్యా సామాన్య మంది నేను నడుస్తున్నా పోతే ఇల్లు పోతే చెప్పలేదు. కాబట్టి అందరిని తీసుకురామన్నాడు. కానీ దొంగ ఒక్కనే మళ్ళీ ఇన్వాల్వ్ చేయాలి, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. పోయినోడు ఇన్వాల్వ్ అడిగినప్పుడు అందుకే నీ అమ్మ బొడుసు పోయిందని పోదాం నిజంగా నోడు తిరగాలి అని అంటారు. ఎందుకంటే అట్లా తిరగలేదు బతకం. కాబట్టి అందరూ కూడా కారణం. గజానన భగవానికి మధుపర్క ప్రథమం ప్రాశ్చ చెప్పండి. అయం మధుపర్కో ద్వితీయం ప్రాశ్చ చెప్పండి. అయం మధుపర్క ద్వితీయం ప్రాశ్చ. ఒకసారి మీరు ఎందుకు చూపించాలి? ఎన్నిలైంది కాబట్టి కడగాలి. చతుర్థం తూష్ణీం ఇది ఆత్మపురస్కారాన్ని కృత్వా సంప్రాశ్చ అత పాద ప్రక్షాళనం కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు. ఇలా దొరకచ్చినాము పవిత్రైంది అంతైంది. బాసింగాలకు దండం పెట్టుకోండి. బాసింగారాధన అక్షంత తీసుకొని బాసింగాల మీద బాసింగారాధన బాసింగాలన్నిటి కూడా నమస్కారం చేసుకోండి. అమ్మ మంచిగా రెండు చేతుల ఓం గజానన భగవానికి ఆత్మపురస్కారం సమర్పయామి. బాసింగారాధన అయింది, అన్ని కార్యక్రమాలు అయ్యాయి. ఇప్పుడు అసలు ఘట్టం మొదలవుతాయి. ఏంటి అసలు ఘట్టం? కన్యా సాక్షేత్రం మీరు పట్టుకోండి. కళ్యాణంలో లేదు కదా, కళ్యాణంలో రమ్మని మీరు కూడా ఉన్నారా? కళ్యాణం ఉన్న వాళ్ళు కుటుంబం పట్టుకోండి. అమ్మ మీరు కూర్చుంటే అమ్మ చెప్పండి. ఎవరో ఒకరు పోయండి, ఎవరో ఒకరు పట్టుకోండి. ఇద్దరు ఒకటే పోతున్నారు. అమ్మ పాపతోని మీరు పట్టుకొని ఉన్నారు. మూడు కలిసి చెప్పి పూతో నీళ్ళు పోస్తుండండి. చెప్తా అవసరం లేదు. ఈ యొక్క కన్యాదానంలో
అయ్యా ఎవరికి కన్యాదానం చేస్తున్నారు అనేటటువంటి జనరల్గా మనం వివాహం చేసుకున్నప్పుడు ఇంకా అత్తగారి పేరు తల్లిగారి పేరు అనే గోత్రాలు తీసుకొని చేస్తాం. అక్కడ సిద్ధిబుద్ధి అనేటటువంటి వాళ్ళు కన్యాదానము ఆ గోత్రము, తర్వాత వినాయకుడి యొక్క గోత్రము, వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా వినాయకాయ నమః అనుకుంటా ఆ యొక్క విన్న మంత్రాన్ని మనం వింటుంటే ఆ యొక్క ఫలితం అంతా కూడా మీకు దక్కుతుంది. కాబట్టి ఎవరికి కన్యాదానం చేస్తున్నారు అనేటటువంటి శ్రద్ధగా వినండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్యాదానంలో పాల్గొనవచ్చు. అయితే ఎవరికి కన్యాదానం చేస్తున్నటువంటి ఉంటుంది. మీరు అందరూ మగవాళ్ళ చేతిలో పురుగలు ఉన్నాయి. ఆ పురుగల మీద ఆడవాళ్ళు ఓం గం గణపతయ నమః శివాయ నమః ఏదనుకున్నా పర్వాలేదు దేవుడు మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క చుక్క సాక్షేతులలో నీరు పోస్తూ ఉండాలి. ఒక్కొక్క చుక్క పడుతూ ఉండాలి. కలశం చెంబులో నీరు పువ్వుతో లేకుంటే తమలపాకుతో కానీ పోస్తూ ఉండండి. ఒక్కొక్క చుక్క సింగిగా ఉన్న వాళ్ళు పొడి చేతిలో పుడుక పట్టుకొని ఇమ్మ చేతితో పోసుకోండి. లేదు అంటే మనకు పిల్లలు ఉంటాయి కూడా పిల్లలు కూడా ఓపియచ్చు. మీరు ఎట్లా అనుకుంటారా అదే ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కన్యాదానం చేసే వాళ్ళు మీకు తోచిన రక్షణ మీ చేతిలో పట్టుకోండి. అంటే ఇంతకుముందు చెప్పాను కన్యాదానం చేసేటప్పుడు మనం దానాలు చేయాలి. ఆ దానం మనం పెద్ద పెద్ద దానాలు కాబట్టి అవి చిత్రం కాబట్టి అవిటిని ప్రత్యామ్నాయంగా మనకు వివాహికంగా నడుస్తున్నటువంటి ద్రవ్యాన్ని మాత్రం మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఆ యొక్క అందరూ కూడా గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కన్యాదానంలో పాల్గొనాలి. కాబట్టి మీకు తోచినటువంటి బిందు మేడం గారు వస్తారు. మీకు తోచినటువంటి దక్షిణ అందులో వేస్తే మీరు అందరూ కూడా కన్యాదానంలో పాల్గొన్న వాళ్ళు అవుతారు. మిగతా వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు వేస్తారనే వాళ్ళు
ఓం అయోధ్య మధురామాయ కాశీ కాంచీవంతిక పురి ద్వారావతి చైవ సప్తైదేవి మోక్షదాయనే మమ అనుకోండి అందరూ మమ ఉపాత్త పరమేశ్వరీ దత్తం శుభే శోభనే ముహూర్తే శ్రీమావిక్రాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వనంతరే కలియుగే కలిపతమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోత్తరదిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శ్రీ గురుచరణ సన్నిధౌ స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్షారులో భాద్రపదమాసే శుక్లపక్షే వాసరస్య హిందూవాసరే సోమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవమున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ వినండి, మీరు కన్యాదానం చేయమంటున్నాం, కన్యాదానం చేస్తున్నాం. ఏ విధంగా అయితే కన్యను దానం ఆయన పిల్లపెట్టి చేస్తారనుకోండి, అభిమన్యుల గోత్రోద్భవస్య బడుగురువార్వంశోద్భవస్య ఈ విధంగా చెప్పి చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరికి చేస్తున్నాం? మనము అమ్మాయి సిద్ధి బుద్ధిని కూడా కన్యాదానం శ్రీ వరసిద్ధి వినాయకుడికి ఇస్తున్నాం. వాళ్ళ గోత్రం ఏమిటాయా అంటే మంచిగా వినండి అందరూ కూడా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాళ్ళ గోత్రం ఏంటంటే అంటే కాశ్యప గోత్రం. కాశ్యప గోత్రానికి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప అవత్సార నైధ్రువ త్రియారుషే ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనాకచల త్రిపురాశాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూటచల శర్మణః. ఏమంటున్నారు? నాది కాశ్యప సగోత్రము, నేను హిమాచల మైనకాచల త్రిపురాన్విత, నేను హిమాచలాన్ని మైనకాచలాన్ని త్రికూట పర్వతానందు పరిపాలించేవాణ్ణి. నాది త్రిపురశాన్విత, నాది ఏం గోత్రమే అంటే అచల గోత్రోద్భవస్య, నాది అచల గోత్రము. త్రికూటాచల శర్మణః, నా పేరు త్రికూటాచలుడు. శర్మణః అంటే బ్రాహ్మణుడు. త్రికూటాచల శర్మణః. శర్మణః పౌత్రీ. త్రికూటాచల శర్మణ పౌత్రీం అంటే మనమరాలు. పౌత్రీం అంటే మనమరాలు, పుత్రీం అంటే కొడుకు. ఆ విధంగా మైకాచల త్రిపుషాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణ నత్రీం. త్రికూటాచల నత్రీం. నత్రీం అంటే మునిమన్మరాలు, త్రికూటాచల యొక్క మునిమన్మరాలు. హిమాచల శర్మణ పౌత్రీం. హిమాచల శర్మణ పౌత్రీం అంటే మనమరాలు. మైనాకచల శర్మణ పుత్రీం. వాళ్ళ యొక్క తాత పేరు అందుకే అడుగుతాం. మీరు వివాహం చేసినప్పుడు మీ తాత పేరు చెప్పండి, మీ ముత్తాత గారి పేరు చెప్పండి అని అడుగుతాం. ఆ మూడు ఎక్కడైనా కూడా మనం 3 పీढ़िకలు తీసుకుంటాం. 3 వంశాలు, తాత ముత్తాత తండ్రి, తండ్రి తాత ముత్తాత, ఈ విధంగా 3 పీढ़िకలు ఉంటాయి. అయితే ఎవరైనా ఇద్దరు శుద్ధి బుద్ధి సైతే అంటే అది ఒక చెప్తున్నారు. త్రికూటాచల శర్మణః నప్తే హిమాచల శర్మణః పౌత్రీ మైనకాచల శర్మణః పుత్రీ శ్రీ బుద్ధి సిద్ధి నామ్ని కన్యా చెప్తున్నారు. సిద్ధి బుద్ధి యొక్క కన్యా అంటే మా తాతగారు, మా ముత్తాతగారు, నేను ఈ 3 పేర్లు తీసుకొని మా యొక్క పిల్లలిద్దరిని కూడా నేను కన్యాదానం చేస్తున్నానని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప అవత్సార నైధ్రువ త్రియారుషే ప్రవరాన్విత త్రికూటచల శర్మణః త్రికూట
హిమాచల మైనకాచల త్రిపురాశాన్విత అచల గోత్రోద్భవస్య త్రికూటచల శర్మణః నత్రీం హిమాచల శర్మణః పౌత్రీం మైనకాచల శర్మణః పుత్రీం శ్రీ బుద్ధి సిద్ధి నామీం కన్యాం. ఇక నా గోత్రం నేను చెప్పాను, నా బిడ్డల గోత్రం నేను చెప్పాను, మీకు ఇస్తున్నాను. మరి ఏ గోత్రం ఇంటికి పంపిస్తున్నాం? కాబట్టి మీ గోత్రం కూడా చెప్పండి. కనీ పెంచి 20 సంవత్సరాలు అల్లారు ముందుగా పెంచుకొని ఏది కావాలంటే కొనిచ్చి, ఏది కావాలంటే సత్యపించి, ఏది కావాలంటే నా బిడ్డకు నేను కాలు కింద పెట్టడం ఇచ్చినా నువ్వు మంచిగా చూసుకో, మళ్ళీ ఆయన ఇచ్చేస్తామని ఎక్కడైతే మనం చెప్తామో ఇప్పుడు ఎవరింటికి పంపిస్తున్నామని చెప్తున్నారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇప్పుడు ఇది శివుడి యొక్క గోత్రం, అంటే శివుడి కొడుకే కదా, శివుడి యొక్క గోత్రం. ఏం చెప్తున్నాడు? చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సద్యోజాత వామదేవ అఘోర సత్పురుష ఈశాన పంచారుషులు. ఇవన్నీ ఎవరి అంటే పంచారుషులు. శివుడికి 5 ముఖాలు ఉంటాయి. అది ఎవరికైనా తెలుసా? తెలియదు. పంచముఖాలు. శివుడు పంచముఖ బ్రహ్మ. శివుడు పంచముఖ బ్రహ్మ. ఈ పంచముఖాలు ఏంటి అంటే సత్యోజాత వామదేవ అఘోర సత్పురుష ఈశాన. ఈ పంచారుషులు వల్లే పంచారుషే ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య. శివుడి గోత్రం ఏంటి అంటే పరమశివ గోత్రం. పరమశివ గోత్రోద్భవస్య, ఆయన పరమశివ గోత్రం. మరి ఎవరి మునిమంగళాలు? మునిమంగళు అంటే చెప్తున్నారు. ఎవరి మునిమంగళు? సదాశివ శర్మణో నత్రే. సదాశివ శర్మ యొక్క మునిమన్మడు. ఈశ్వర సదాశివ శర్మణో నత్రే ఈశ్వర శర్మణ పౌత్రాయ. ఈశ్వర శర్మకు మనుమడు. సదాశివుడికి మునిమనుమడు. అదేవిధంగా ఈశ్వర శర్మ పౌత్రుడు. అదేవిధంగా శివ శర్మ పుత్రాయ, శివుడి కొడుకు. శివ శర్మ పుత్రాయ త్రిభువనాధీశ్వరాయ. 3 లోకాలు పరిపాలించేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఏదన్నా బ్రహ్మ విష్ణు వట్టిగా పేరుకే విషయాలన్నీ కానీ మొత్తం అర్థమైందా? కాబట్టి మనం ఇక్కడ చేసినప్పుడు అంతా రాదే రాని బట్టి నువ్వు ఇదే మొత్తం రామ్మోహన్ చేతిలో ఉంటుంది. కాబట్టి సూపర్వైజర్ అంతా రామ్మోహన్ ఎంత పట్టుకోలే అట్లా. శివ శర్మ పౌత్రాయ పుత్రాయ త్రిభువనాధీశ్వరాయ సురార్చిత పాద పద్మ యుగలాయ సకల విఘ్న నివారణకాయ. విఘ్నాలని దొరకతాడు. సకల విఘ్న నివారణకాయ శ్రీ విఘ్నేశ్వర వరాయ. చూసారా ఎంత మంచిగా చూడండి. మనది ఎంత మంచి వివాహ వ్యవస్థ. అట్లా మీకు కూడా చెప్తుంటాం. ఏమని చెప్తుంటామంటే ఒక గోత్రం తీసుకున్నామనుకో, సపోజ్ అడుగుతాం. అనిల్ ఇక్కడ ఉన్నాడు. అనిల్ గోత్రం ఏంటంటే అభిమన్యుల గోత్రోద్భవాయ బడుగువార వంశోద్భవాయ. వాళ్ళ తాత పేరు తీసుకుంటాం, వాళ్ళ తండ్రి పేరు తీసుకుంటాం. చివరికి ఏమంటాం? అనిల్ గుప్తా నామధేయాయ సహధర్మ పత్ని కల్పనాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపాయ. అప్పుడు వాళ్ళ అమ్మాయి పేరు తీసుకొని మనం కన్యాదానం చేస్తాం. అటువంటి వ్యవస్థ మనది. అటువంటి వ్యవస్థను కాపాడుకోవాలి. మన అన్ని ప్రాచీన దేశాలు విదేశీ అమ్మాయిలు వచ్చి మన దగ్గర మ్యారేజ్ చేసుకొని పోతున్నారు. నేను ఇప్పటికీ ఒక 5 చేయించా. ఒకటి చైనా, ఒకటి అమెరికా, ఇంకోటి లండను, ఆస్ట్రేలియా. ఈ 5 అమ్మాయిలు ఇక్కడ నిజామాబాద్ వచ్చి చేసుకొని వెళ్ళారు. అంటే నిజామాబాద్ అబ్బాయి, అక్కడ అమ్మాయి. కాబట్టి మన వ్యవస్థను వాళ్ళు మంచిగా తయారై వాసన కట్టుకొని కట్టు బొట్టు చీర కట్టుకొని పారా పెట్టుకొని చేసుకుంటున్నారు. ఆ విధంగా మన హిందూ ధర్మము, మన హిందూ యొక్క సాంప్రదాయాన్ని అన్య దేశాలు పాటిస్తున్నాయి. కానీ మనం మాత్రం మర్చిపోతున్నాం. మరవకండి. దశరథి బాటలో వాటర్ కాలు చేసినట్టు మీ మనసులోకి హిందూ ధర్మాన్ని తీసేయకండి.
దయచేసి అందరూ ధర్మాన్ని పాటించండి. వాటర్ బాటిల్ దాగి పక్కన పడేసినట్టుగా మనసులోకి హిందూ ధర్మాన్ని తీసి పక్కన పడేయకండి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనం కాపాడుతుంది. ధర్మానికి కష్టం రావచ్చు, కానీ సుఖం రాబోయే కాలంలో మన పిల్లలకు ఉంటుంది. కాబట్టి శివం సజ్జోజాత వామదేవ అగోర తత్పురుష ఈశాన పంచాదశే ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణో నత్రే ఈశ్వర శర్మణో పౌత్రాయ శివశర్మణ పుత్రాయ త్రిభువనాధీశ్వర శివనాధీశ్వర సురార్చిత పాద పద్మయుగాలయ సకల విఘ్న నివారకాయ సాక్షాత్ శ్రీ విఘ్నేశ్వరాయ వరాయ. ఒకసారి మీ అందరూ కూడా మీ యొక్క గోత్రము, మీ ఇంటి పేరు, మీ తాతగారి పేరు, మీ నాన్నగారి పేరు, మీ పేరు చెప్పుకోండి. నానా గోత్రోద్భవస్య నానానామధేయస్య నానా వంశోద్భవస్య శ్రీ సిద్ధి బుద్ధి సహిత అశోకాంతం శ్రీమణి గణేష్ మండలి సన్నిధో శ్రీ బుద్ధి విద్ధి శ్రీ విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వర కళ్యాణ మహోత్సవ సందర్భే కించిత్ నివారణ ద్రవ్యం కన్యాదానం చెప్పండి. అయ్యా అందరు కూడా అమ్మ అందరు కూడా చెప్పండి. కాలే చెప్పాలని ఏం లేదు, అందరు కూడా చెప్పవచ్చు. చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణై దాస్యామి విష్ణులోక జిగీషయ. కన్యాదాన ముహూర్త శుభముహూర్తో అస్తు. స్ఫూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణై దాస్యామి విష్ణులోక జిగీషయ. చెప్పండి. దశ పరేష దశ అపరేష మత్ వంశానాం మత్ గోత్రాణం శాశ్వత నరక ఉత్తీర్య లోక సర్గలోక ఉత్తీర్య మత్ వంశానాం పితృవంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్యత నిత్యలోక నివాస సిద్ధిరస్తు. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణై దాస్యామి విష్ణులోక జిగీషయ. కన్యాదాన ముహూర్త శుభముహూర్తో అస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత సిద్ధిరస్తు. సిద్ధి బుద్ధి సహిత విఘ్నరాజ భగవానికి అత్యంత మీపై ఆయన అనుగ్రహం ఉండాలని మనసా వాతావరణం కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చాలా గ్రేట్ అమ్మ. నాకన్నా 10 నిమిషాల ముందు చూసుకుంటారు. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకంటే పూజలో మనం ఎంత తొందరగా కూర్చుంటే అంత ఉత్సాహంగా మనం పూజ చేయాల్సి వస్తుంది. మొట్టమొదటి అంత గ్రేట్ అంతా కూడా మీ మహిళలకి అశోకటం చెప్పి మీ మహిళలకు. ఎందుకంటే చాలా ప్రమాణం, మీ సేవ బ్రహ్మాండం, మీ భక్తి అమోఘం, మీ యొక్క అన్ని విషయాలలో కూడా మీరు చాలా ఉత్తములు, చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు. మీరు ముఖ్యంగా నేను మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే మీకు ఎంత పని ఉన్నా కూడా మీరు వచ్చి 7 గంటల కంటే పావులుగా ఏడికే కూర్చుంటున్నారు. అంటే మీ యొక్క ఎంత మీది భక్తి అనేటటువంటిది, ఆ యొక్క ఆయన మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం, భక్తి. అంటే భగవంతుడు ఏం కోరుకుంటాడట అంటే చట్న కానుకలు మంగాళాలు అని కోరుకోరట. నిత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిని కోరుకుంటాడట దేవుడు. అటువంటి భక్తుడికే ఆయన తొందరగా వరమిస్తాడట. కాబట్టి అటువంటి దాంట్లో ప్రప్రథమంగా మీకే నేను ఓటేస్తున్నాను అటువంటి భక్తి విషయంలో. కాబట్టి మహిళా వాళ్ళందరూ కూడా మీకు ఈ విధంగానే మీకు ఆ భగవంతుడు నేను కోరుకునేది ఒకటే, 24 గంటలు 24/7 24 గంటలు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అట్లా ఉంటేనే మీరు అన్ని కూడా చేయగలుగుతారు. కాబట్టి అమ్మ లేని మొట్టమొదటి పొద్దున్నగానే అమ్మ అన్నం పెట్టు, అమ్మ కాఫీ పోయు, అమ్మ చాయ్ పోయు, అమ్మ లేని సురుసులు అమ్మతోనే తింటాం. అందుకే భగవంతుడు కూడా ముందు అదే పెట్టిండు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ,
అంటే అమ్మకు మించినటువంటి దైవము లేదు, రాదు, ఉండదు. కాబట్టి అమ్మలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ విధంగానే కోఆపరేషన్ చేయండి, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. బోల్ గజానన భగవానికి ఆ విధంగా మీరు తలంబరాలు వస్తాయి, పట్టుకోండి. మేము ఇక్కడ తలంబరాలు పాదాల దగ్గర 5 మంగళాస్త్రాలు చెప్తాం. మీకు ఎవరైనా మంగళాస్త్రం చదవాలనుకుంటే మీరు కూడా చదవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి అయిన తర్వాత జీలకర్ర బిళ్ళ కార్యక్రమం, ఆ జీలకర్ర బిళ్ళ అందరూ కూడా మీకు మళ్ళీ అదే విధంగా తలంబరాలు ఇస్తాము. జీలకర్ర బిళ్ళ కూడా అందరూ ముట్టుకోండి. మేము ముట్టుకున్న తర్వాత పెడదాం. మీరు సాటిస్ఫై అయితేనే మేము సాటిస్ఫై, మేము సాటిస్ఫై అయితేనే మా దేవుడు సాటిస్ఫై. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రైట్ చేసి తీసుకోండి. భగవానికి నాకు సహకారాలు అందిస్తున్నందుకు ఆయనకు కూడా పేరు పేరున మా రమేష్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అత్యంత వైభవంగా 4వ సంవత్సరంలో అడుగుతున్నాము. 4 వెళ్ళి వచ్చేది 5వ సంవత్సరం. కాబట్టి విద్య విఘ్నం కాకుండా 2వసారి కళ్యాణం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క అన్నిటికీ కూడా మా రమేష్ అన్న గారు కూడా నాకు కూడా తోడ్పాటు ఉంటూ ఆయన కూడా ప్రతి సలహాలు ఇస్తూ ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా విఘ్నేశ్వరి యొక్క కృపతోని ఆయన కూడా చాలా అదృష్టవంతుడు. రమేష్ అన్న అయితే అమ్మాయిలు చాలా అదృష్టవంతుడు రమేష్ అన్న. కాబట్టి ఆయన కూడా ఫ్యూచర్లో 2 కన్యాదానాలు చేయాల్సిందే. కాబట్టి అందుకని చెప్పి అన్నకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, విఘ్నాలు జరగకుండా అగ్నిరాయుడు ఆ 2 అమ్మాయిల కళ్యాణాలు ఎటువంటి ఆటంకం లేకుండా చేసి మా అన్న రమేష్ అన్న పేరు సంపాదించాలి, ఆ పేరు ఆయనకు భగవంతుడు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రధాన భగవానికి ఆవిడకి పూజ చేపియారా తర్వాత మేడం అది అన్న మాత్రమా తీసుకోండి, దండం పెట్టి తీసుకోండి. కొన్ని 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 అందరూ తలంబరాలు దండం పెట్టి చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో. లాస్ట్ లో వచ్చి వేసుకుంటే వెళ్ళండి, లాస్ట్ పాదాల దగ్గర వేయాలి. ఉంది ఒకటి తలవారం అయిన తర్వాత మీరే అయ్యా తలంబరాలు చేతిలో పట్టుకోండి. వస్తున్నాయి, నేను చాలు చేయలే, వచ్చినాకనే చాలు చేస్తా. రాజేశ్వరన్న భగవానికి బుద్ధి సహిత విఘ్నరాజ భగవానికి గణేష్ మండలికి
లక్ష్మీనారాయణ చింతన సావధాన నీలం పెట్టండి నీలం పెట్టండి శ్రీ విఘ్నేశ్వర సిద్ధి బుద్ధి సహిత శ్రీ విఘ్నేశ్వర చింతన సావధాన ఒకసారి పెట్టి పని చేయండి అవుతుంది రామ్మోహన్ పెట్టండి ఓం దేవరత్నం దేవం దేవతారం చంద్రవం దేవం త్యావం దేవం దేవ లక్ష్మీపదే దేవం స్వామి నమోకేదావనాథు అగ్నిసావధాన శ్రీ విఘ్నేశ్వర విఘ్నేశ్వర చింతన సావధాన విఘ్నేశ్వరో విఘ్న విదురకారి శ్రీఘ్నం సుశీతం సుబలం సురేషుపేక్షో అదేవరాభ్యాం వరదాభవంతు సుముహూర్త సావధాన సులగ్న సావధాన కస్తూరి తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సకలయం కంఠే చముక్తావళి గోపస్త్రీ పరివేష్టితం
संस्थितं गणपति सूर्यासना मंगलं शुभमंगल सावधान मूर्ते सावधान लक्ष्मी कैस्तुभपरिदारमंसुरा धन्वन्तरीश्वरमा गावै कामदुदासरेश्वर गजो रम्भादिवे वाङ्गना अष्टासप्तमको विशाम्भरिगणो शङ्करतानि चतुर्दशं प्रतिदिनम् पूर्वद्भुवो मङ्गलं शुभमङ्गल सावधान राणाभीमकरूपिणी सनयनी देवोर्णि चिन्ताकरी हि कन्या सगुणावरानुभवरा कर्णवासिन्या दिजे आता एक विचार कृष्ण नवरा त्यासी समर्पुमणे रुक्मी पुंजवडी त्यासी पुसणे कुर्यात् सदा मंगलं शुभमंगलं विघ्नेश्वर चिंतन सावधान पदे मंगलम सावधान श्रीरामपत्नी जगदस्य पुत्री सीतांगना कोमलांगी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु చూసారా దీని యొక్క అర్థం చూడండి శ్రీరామ పత్ని జగదస్య పుత్రి శ్రీరాముడి యొక్క పత్ని జగదుడి యొక్క పుత్రి శ్రీరామ పత్ని జగదస్య పుత్రి సీతాంగన కోమలాంగి సీత కోమలాంగి సీతాంగన కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరదాభవంతు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సీత ఎందుకంటే మీ యొక్క భర్తలు చాలా అదృష్టవంతులు సీత మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీతారాములతో సమానం ఎందుకంటే భూగర్భజాత భువనైక మాత ఇక్కడ ఉన్న అశోక టౌన్షిప్లో ఉన్న అందరు అమ్మలకు కూడా ఆ సీతాదేవి ఎంత ఓపిక ఉందో మీ అందరికీ అంత ఓపిక ఉంది అందుకే మీ భర్తలు చాలా అదృష్టవంతులు అని చెప్తున్నారు ఎందుకంటే అందరూ కూడా ఇంత ఓపికతోని మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా సరైనకు వచ్చి పూజలో పాల్గొంటున్నారు మీ భర్తల కోఆపరేషన్ లేదు మీరు కూడా రాలేదు కాబట్టి రాముడు అంతటి వాళ్ళు మీ భర్తలు సీత అంతటి వాళ్ళు మీరు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము నిర్విఘ్నంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా సీతలాగా మీ భర్తలందరూ కూడా రాములాగా నిన్ను నూరేళ్ళు ఆ విఘ్నేశ్వరుడి యొక్క కృపతోని నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని సుఖ సంకారాలతోని నిన్ను నూరేళ్ళు సుమంగళిగా ఉండాలని నా మనసా వాచ పూర్తిగా ఆ యొక్క గణపతికి కోరుకుంటున్నాను భగవానికి సుమూర్తి సావధాన శుభలక్ష్మి సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన వివాహాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ముహూర్తానికి వెంకా ఉండైనా సరే కానీ ముహూర్తానికి చిలుకల బెల్లం పెట్టి అంటే అందరూ ఏమనుకుంటారు అంటే తాళి కట్టించేస్తే అయిపోతుంది తాళి కట్టించేస్తే అయిపోతుంది తాళి కట్టడం కరెక్ట్ కాదు చిలుకల బెల్లం ఏ విధంగా అయితే ఇప్పుడు ఇందులో చిలుకల బెల్లం కలిపామమ్మా విడదీయగలుగుతామా కలుగుతామా కలగలేము చిలుకల బెల్లాన్ని విడదీయగలుగుతామా విడదీయలేము కాబట్టి చిలుకల బెల్లం ఎంత బంధంగా ఉందో మీ భార్యాభర్తల బంధం కూడా అంత గట్టి ఉండాలని చెప్పి జీలకర్ర బెల్లం పెట్టిస్తాం 11:45 ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం మాత్రమే పెట్టాలి తాళి కట్టుడు కాదు గుర్తుంచుకోండి అది కూడా ఫోటోగ్రాఫర్ పిలుస్తాడు భర్త కళ్ళల్లో భార్య కళ్ళల్లో భర్త ఇద్దరు కూడా
కళ్ళు పెట్టుకొని జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. అప్పుడే అది సరైన వివాహం. నిండు నూరేళ్ళు ఖచ్చితంగా ఎటువంటి ఒడిదొడుకు లేకుండా నిండు నూరేళ్ళు సాగిగా సాగుతుంది. కాబట్టి అందరూ ఇది దృష్టి పెట్టుకోండి. ఎవరైనా కూడా మీ పిల్లల పెళ్ళిళ్ళకి నేను ఉన్నా లేకున్నా కూడా శ్రీనివాస పట్టు మాట పెట్టుకొని జీలకర్ర బెల్లం 11:45 ఏ ముహూర్తంగా ఆ ముహూర్తాన్ని పెట్టించుకోండి. ఇది ఈ యొక్క జీలకర్ర బెల్లం యొక్క ఈ యొక్క విశిష్టత. ఇప్పుడు అర్చక స్వాములు రమేష్ గారు శ్రీనివాస గారు స్వామివారికి అమ్మవారికి కూడా జీలకర్ర బెల్లం ముహూర్తం చేస్తున్నాము. అందరూ కూడా చూడండి. ఓం సుముహూర్తో అస్తు. ఇప్పుడు అక్షింతలు వేసి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మాంగళ్యదానం పూజ చేస్తాను. మాంగళ్యదానం పూజ చేసి लक्ष्मी क्षीर समुद्राज्ञां क्षीरंग रामेश्वरी काव्योपयुक्त सत्यं परिकल्पयामि पस्पं कुकुमं कल्पयामि कुकुमे कामनादि वे कामना कामसुभा कुकुमे अक्षरादिगता भवन् धर्मशत्रवेशना आदिगाचूर्णं कल्पयामि आदिगाचूर्णानन्तरं पुष्पैः पूजयामि ओम पुष्पैः देवताभ्यो नमः पुष्पैः पूजयामि धूपमाग्रापयामि ओम मांगल्यदेवताभ्यो नमः गन्धाक्षरपुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि अनागता धूपमाग्रापयामि वनस्पति रसोभूतो गंगाजलमधुतो आग्रेसर देवानां धूपये प्रतिवेदां धूपमाग्रापयामि सत्यपरिबन्धयामि धूपं दीपानन्तरं शुद्ध आत्मनं कल्पयामि रक्षान्धारयामि नमस्करोमि ओम श्रीदेवताभ्यो नमः नैवेद्यम् ओम पूर्वस्वः तत्सवितुर्वरेण्यं सर्वो देवश्रीयै धियोजनः प्रचोदयात् सत्यं त्वमेव धियामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम हस्तप्रक्षालयामि मुखप्रक्षालयामि तदापुष्कर्पयामि भूमिपै सम्भवपेन ताम्बूलं प्रतिगृहीतां स्वरप्रदक्षताम्बूलकर्पयामि मंगलमः विधानाञ्जलिमण्डलयामि ओम कल्याणापुरघाताय ओम सिद्धिबुद्धिदेवता ब्रह्म ओम कर्पूरवरङ्कणामदापुरुषार्थापुरेण रामकमलयात्रिते वर्तमानः रामकामां श्रीनारायणदेवताय शिवायचन्द्रदानमन्दिरं रक्षाणाय नमस्कारोमि ओम అయ్యగారు ఒక్క నిమిషం ఆపండి. వాళ్ళ అమ్మ ఒకసారి అందరికి ముద్దు చేసి ఒక్కసారి ఇట్లా పట్టండి.
విషపాలని మాతాకి लोक कल्याण हेतव कंचे भजनानि शुभगे संजीव शरणं शरणं मंगलदायक होतस्तु होतो ఇక్కడ మనం లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి చెప్పేటప్పుడు లోక కళ్యాణ హితవా చెప్పుకోవాలి. ఒకవేళ ఇంటి కళ్యాణం చేసుకోవాలనుకోండి మన మమ గృహజీవన హితవా అంటే మా ఇల్లు బాగుండాలని చెప్పేసి కళ్యాణ కొనసాగాలని అక్కడ ఇక అక్కడ తాగేటప్పుడు అక్కడ పెళ్లిలో చేసుకుంటూ ఆగదు కాబట్టి ఇదంతా లోక కళ్యాణం కోసం లోకం మంచిగా సుభిక్షంగా ఉండాలి. ఆత్మ నమస్కారం సమర్పయామి మాంగళ్యదాన ముహూర్త సుముహూర్తో ఉదయాన్నే సూర్యాధీనం నవాన గ్రహణ అష్టదానముజలాపసిద్ధిరస్తు తథాస్తు. ఇక మనకి మాంగళ్యదానాన్ని పిల్లలకి అది మన ఘట్టమంతగా పూర్తిగా వస్తుంది కాబట్టి కేరళ దంపతులు దండలు తీసుకొని ఆ యొక్క స్వామివారికి ఈ యొక్క నాట్యసేవ చేయాలని చెప్పి మా కోరిక. కిరణాలు వచ్చి నాట్యం చేయాలని
కొంచెం ముడైరా వెనుక జై శ్రీమన్నారాయణ బోల్ గజానన భగవానికి జై। ఈరోజు జై శ్రీమన్నారాయణ
బోల్ గజానన మహారాజ్ కి జై. ఈరోజు ఇందూరు పట్టణంలో గల అశోక టౌన్షిప్లో సిద్ధి బుద్ధి సహిత విఘ్నరాజ కళ్యాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణంలో అశోక టౌన్షిప్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి కళ్యాణంలో జంటలుగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సిద్ధి బుద్ధి సహిత కళ్యాణం ఇది 2వ సంవత్సరము. ద్వితీయ సంవత్సరం రోజున ద్వితీయ విఘ్నం కాకుండా అంగరంగ వైభవంగా సిద్ధి బుద్ధి సహిత విఘ్నరాజ కళ్యాణం చేశాము. ఈ కళ్యాణంలో అందరూ పాల్గొన్నారు, అంగరంగంగా జరిగింది. అదేవిధంగా అశోక టౌన్షిప్లో ప్రతి సంవత్సరము ఇది 4వ సంవత్సరము, ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ పూజలతోని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందుకు అశోక టౌన్షిప్లో ఉన్నటువంటి మహిళా మందులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విఘ్నరాజుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి పేరు పేరున కోరుకుంటూ జై సిద్ధి వినాయక భగవానికి జై. Sure.
राजे सुर गौरी हर को नाम दलिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लाग पद को जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को भैरी विघ्न विनाशन मंगल मूर्धाधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंठस्थल मस्तक चूले शशि बिहारी जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे संतन संपद सबही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव చోకా టౌన్షిప్ కంటేశ్వర్ బైపాస్ మా కుటుంబ సభ్యులందరము ఈరోజు విజయవంతంగా ఎంతో అంగరంగ వైభవంగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవము జరుపుకున్నాము. ఇట్టి మహోత్సవానికి మా కుటుంబ సభ్యులందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పాల్గొనడం జరిగింది. అయ్యగారు కూడా శ్రీనివాస్ శర్మ గారు చాలా సాంప్రదాయబద్ధంగా మాకు కళ్యాణం చేయించారు. చాలా ఆనందంగా ఉంది. K6 వాళ్ళకు కూడా ధన్యవాదాలు.